హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుష శ్రీకాంత్ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈ బ్లాగ్కి నేను ఇంట్రో ఇవ్వలేదు, అందుకే సపరేట్ ఇస్తున్నాను ఇంట్రో. ఇది చాలా థ్యాంక్స్ అండి, నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా పాప డిస్టర్బ్ చేస్తుంది, 1 minute. మా పాప చేతులు కూడా హాయ్ చెప్పేసి హాయ్ చెప్పు ఉమ్మ పెట్. మా మమ్మీ వీడియోస్ చూడండి అందరూ. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ జేజీ. ఓ ఈ బ్లాగ్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చూసేయండి. మేము 1.5 kg చికెన్ తీసుకున్నాము. బాగా క్లీన్ చేసుకోవాలి, 2-3 times కడుక్కోవాలి మంచిగా. ఇప్పుడు దీంట్లోకి 4 tablespoon కారం, 1 tablespoon పచ్చి ధనియాల పొడి, 1 tablespoon వేయించిన ధనియాల పొడి, 1 tablespoon పసుపు, 2 tablespoon అల్లం పేస్ట్, 1/2 kg అంత పెరుగు. జున్నులా ఉండాలి. మజ్జిగ వేసుకొని పోసుకోకండి, కొంతమంది అట్లనే పోసుకుంటారు, బాగోదు అట్లా అయితే. పెరుగు పోసుకోకండి, టేస్ట్ ఉండదు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. 5 to 10 minutes మసాజ్ చేయాలి పీసెస్కి. ఉప్పు తగినంత వేసుకోవాలి, మీ టేస్ట్ ప్రకారం. ఎంత బాగా కలిపితే అంత మంచిది, పీసెస్కి మంచిగా పట్టుకుంటుంది అదంతా. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇవి ఐటమ్స్, ఇందులో జీలకర్ర ఇంకా గసగసాలు చూపెట్టలేదు, మర్చిపోయినాను. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అవన్నీ వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవటమే. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసేసుకుందాం. 2 tablespoon మసాలా, ఇలా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. 1 hour 1.5 hour మ్యాగ్నేట్ చేసుకోవాలి పక్కా, అప్పుడే బాగుంటుంది చికెన్ అనేది. ఇప్పుడు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. కొంచెం బాగా కలిసేటట్టు కలపాలి. గిన్నె పెట్టుకొని గిన్నెలో 1 tablespoon నెయ్యి వేసుకొని కాజు, బాదం, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 3 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక గుప్పలు పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ పెట్టుకుందాము. 1.5 kg చికెన్కి మేము 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాము. బాగా 2-3 times కడుక్కోవాలి. కడుక్కున్నాక ఒక 1/2 hour నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 1 tablespoon ఆయిల్, ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. అందులోకి వేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యేదానికి ఉంచాలి. రైస్లకి కొంచెం పుదీనా వేసుకోవాలి. కర్రీ మధ్యలో మధ్యలో కలుపుకోవాలి. 1 kg రైస్కి 3 liters వాటర్ పోసుకోవాలి, ఎక్కువనే పోసుకోవాలి.
రైస్లోకి ఉప్పు వేసుకోవాలి. సప్పగా వేసుకోకండి, కొంచెం ఉప్పు ఎక్కువనే వేసుకోవాలి, ఉప్పు ఇసంలాగా. అప్పుడే రైస్కి అనేది ఉప్పు పడుతుంది. పీసెస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. వాటర్ బాయిల్ అయినాక ఇప్పుడు ఆ మసాలాలన్నీ తీసి కర్రీలోకి వేసేయాలి. కర్రీ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ వేసేద్దాం. 70% కుక్ కావాలి రైస్ అనేది. ఏదైనా సరే ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, హెల్త్కి మంచిది కాదు. మేము శ్రీకాకుళం వచ్చినప్పటి నుంచి అయితే బయట ఫుడ్డే మానేసామండి. ఎప్పుడో ఒకసారి వెళ్ళి తినేసి వస్తాం అంతే. ఇక్కడ మన టేస్ట్ దొరకదు, తెలంగాణ టేస్ట్ దొరకదు. సప్పగా ఉంటాయి అన్నీ, స్పైసీగా కావాలి కదా మనకు. మా శ్రీకాంత్ వంటలు బాగా చేస్తాడు, కానీ వంట చేస్తే మాత్రం తర్వాత గిన్నెలు మాత్రం మస్తు అయితే అయితే అన్ని దొంగలకు చచ్చిపోతానే అయితే. రైస్ ఎక్కువ కలుపుకోవద్దు, ఇరిగిపోతుంది. కర్రీలోకి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు 70% కుక్ అయిన రైస్ని కర్రీలోకి వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలా 3 లెవెల్స్ వేసుకోవాలి రైస్ని. 70% బాయిల్ చేసుకోవాలి వాటర్లో, మిగతా 30% కర్రీలో బాయిల్ అవుతుంది. ఇలా కొంచెంగా వేసుకోవాలి, మేము చూపించినట్టు. ఇలా మొత్తం వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయాలి. నెయ్యి వేసుకోవాలి, అది మీ ఆప్షనల్. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కదా, కానీ నెయ్యి వేస్తే బాగుంటుంది. ఈజీ రెసిపీ అండి, మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది బిర్యానీ అని. ఈ పంచి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ తింటారు, స్పైసీ ఎక్కువ ఉండదు కాబట్టి. ఏ ఫుడ్ కలర్ వేయకండి, హెల్త్కి మంచిది కాదు, అందుకే మేము కూడా వేయలేదు ఫుడ్ కలర్. చాలా థ్యాంక్స్ అండి మీరు ఇంతసేపు ఓకేగా చూసినందుకు నా వీడియోని. చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి, ప్లీజ్ లైక్ కొట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మూత పెట్టుకొని వేడి పెట్టుకోవాలి. ఒక 15 minutes లో ఫ్లేమ్ మీద ఉంచాలి. ఉంచితే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇక అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ. ఇక మా ఆయన వడ్డిస్తున్నది అందరికీ. నా వీడియోస్లలో వీళ్ళే ఎక్కువ చూపిస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్. ఇంతకుముందుకు వీడియోలోనే చెప్పాను మీకు. ఇదిగో మా పాప కూడా రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ కోసం, కూర్చున్నది. సూపర్ యమ్మీ.